ఏమో అది తెలియనప్పుడు 10th దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మంచిదండి, మంచి వాక్యం చెప్పారు. మరి మంగరాజు గారికి వందనాలు. అందులోనండి సరే, మన వాక్యం మనం కూడా ఒక వాక్యం చెప్పుకోవాలి కదా. మరి చెప్పుకోవాలి కదా. ఇప్పుడు మనం ఒక కారు కొందాం, మన అందరి మీద ఒక కారు కొనుక్కుందాం. కొనుక్కుందామా? రైట్. ఎట్లా పెట్టు కరెక్ట్. ఇప్పుడు కారు నడవాలంటే ఏం కావాలి? సెకండ్ పడి లేకపోతే డబ్బులు కావాలండి. కారు కొనుక్కోవాలంటే డబ్బు కావాలి. కారు కొనేసామండి బాబు, కొనేసామండి. వచ్చేసాం. అది అక్కడ ఉందో చూడండి. నొక్కలే అది వచ్చేస్తూనే ఉంది, వీడియో వస్తుంది. అలా పట్టుకొని నుంచి కొంచెం ఇటు డ్రైవర్ కావాలి, ఆమెమో ఆయిల్ కావాలి, ఇంకా గాలి కావాలి. గాలి కావాలండి. నువ్వు 10 లక్షల రూపాయలు పెట్టి కారు కొనుక్కున్నా, రూపాయి పెట్టి గాలి కొట్టించకపోతే ఆ కారు నడవదు. ఇంజిన్ ఉన్నా లాభం లేదు, దాంట్లో పెట్రోల్ ఉన్నా లాభం లేదు, డ్రైవర్ ఉన్నా లాభం లేదు, టైర్లున్నా ట్యూబులున్నా ఏమున్నా లాభం లేదు. ఇంజిన్ లేకపోయినా టైర్లో గాలి ఉంటే తోతే వెళ్ళిపోతుంది. టైర్లో గాలి లేకపోతే ట్యాంక్ నిండా పెట్రోల్ ఉండి, ఇంజిన్ శుభ్రంగా ఉండి, లోపల ఏసీ ఉండి, టైర్లుండి, టైర్లో గాలి లేదనుకో ఎక్కడికి వెళ్ళదు. తోసినా వెళ్దాం, ఇక అసలు తోసినా వెళ్దాం. ఇంజిన్ లేకపోయినా సీట్లలో మనిషిని కూర్చోబెట్టి తోసుకుంటూ తీసుకెళ్ళిపోవచ్చు కదా. రైట్. మరి క్రైస్తవుడు అయిన మనిషిని నడిపేది ఏది? టైర్ బండి నడవడానికి గాలి కావాలి, బాగానే ఉంది. ఇప్పుడు మనల్ని ఏమి నడుపుతుంది చెప్పాలి? మనల్ని ఏమి నడుపుతుంది? దేవుని యొక్క వాక్యం మీద వెళ్ళిపోతున్నాడండి రోజు. అయ్యి బాబు 24 గంటలే కాదే, పోలేదు, నీళ్ళు లేవు, తినలేదు, చెప్పలేవు, ఎట్టే జరగట్లేదు. పాటలు పాడదాం, వాక్యం మంచిది. దేవుని వాక్యం నడుపుతుంది. దేవుని వాక్యం ఎలా నడుపుతుంది? నీకు ప్రశ్న అది, వీళ్ళకి చెప్పండి. మనిషి నడవాలంటే ఏం కావాలి? నడవాలంటే కాళ్ళు కావాలి, లేకపోతే మాంసం, లివర్ తిను, గడ్డి తిను, గాలం తిని అంటారు. ఇది ఒంట్లో రక్తం లేకపోతే బాగానే ఉంది. మరి ఆత్మ బలహీనమైనప్పుడు ఏం పెడతావు దానికి మేత? 4 కాగితాలు పెడతావా? 4 కాగితాలు మనం తింటుంటే దానికి ఏమి వెళ్దాం. మనం తింటుంటే కడుపులోకి వెళ్తుంది, కింద నుంచి వెళ్తుంది. మళ్ళీ మనం తింటే కడుపులోకి వెళ్తుంది, కడుపులోంచి శరీరానికి వస్తుంది, మళ్ళీ బయటికి పోతుంది. ఆత్మకి వెళ్ళదు. ఆత్మ శరీరంలో మనిషిలో ఉంటుంది, కానీ ఆత్మకి శరీరానికి సంబంధం లేదు. ఆత్మకి శరీరానికి కలిపి ఒక తాడు ఉంటుంది, ఒక తాడు వెన్నుపూసలోంచి